ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలలాగే తెలంగాణలో కూడా రాజకీయాలు డెఫినెట్‌లీ ఒక కక్షపూరితమైన దిశగా వెళ్తూ ఉన్నాయా అనే చర్చ డెఫినెట్‌లీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నెలకొని ఉంది. ఎనీ సెకండ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయబోతున్నారు. అదైతే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అరెస్ట్ ఏసీబీ వాళ్ళు చేస్తారా? అంటే హైదరాబాద్‌లో అరెస్ట్ జరుగుతదా? అంటే అరెస్ట్ చేసి హైదరాబాద్‌లో ఉంచుతారా? లేకపోతే ఈడీనా అరెస్ట్ చేసి తిహార్ జైల్‌లో ఉంచుతారా? లేదంటే మొదట ఏసీబీ అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుండి ఈడీ వాళ్ళు అదుపులోకి తీసుకుంటారా? సో, కేటీఆర్ యొక్క అరెస్ట్ ప్రహసనం నెక్స్ట్ దాదాపు 9 నెలల వరకు తెలంగాణ రాజకీయాల్లో సజీవంగా ఉండబోతుందా? ప్రతి సంకేతము కూడా ఆ దిశగానే కనిపిస్తూ ఉంది. తన మీద పెట్టిన కేసును క్వాష్ చేయమని తెలంగాణ హైకోర్టులో ఏసిన పిటిషన్ కొట్టేసిన తర్వాత, అరెస్టు నుంచి కూడా ఉపశమనం దక్కకుండా పోయిన తర్వాత, ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కార్ రేసింగ్‌తో వ్యవహారం ఉన్న కంపెనీలు వాళ్ళ ఆఫీసులలో సోదాలు చేసింది ఈరోజే. అండ్ కేటీఆర్ సుప్రీం కోర్టుకెళ్తారేమో అని ఉన్నపళంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేవియట్ దాఖలు చేసింది. మా వాదన విన్న తర్వాతనే కేటీఆర్ వాదన వినాలి. ఆయన పిటిషన్ గనక వేస్తేనని చెప్పి. మరొకవైపు ఏసీబీ ఈ నెల 9వ తేదీన విచారణకు రమ్మని చెప్పి పిలిచారు. ఈ నెల 16న ఈడీ విచారణకు రమ్మని చెప్పి పిలిచారు. సో, మొత్తం మీద ఇటు రాష్ట్ర విచారణ సంస్థలు, కేంద్ర విచారణ సంస్థలు కేటీఆర్ గారిని డెఫినెట్‌లీ ఎవరు ముందు అరెస్ట్ చేశారనే దగ్గర చుట్టే ఆగబోతూ ఉంది. ఏవైనా అనూహ్యమైన పరిస్థితుల మధ్య సుప్రీంకోర్టు ఏమైనా గనక ఉపశమనం కలిగిస్తే తప్ప కేటీఆర్ అరెస్ట్ మాత్రం దాదాపు ఫిక్స్ అయిపోయినట్లే. ఈడీ కేసులలో ఈడీ గాని విచారణ పిలుస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు ఉపశమనం ఇస్తదా? ఇంతకుముందు అటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే వెరీ, వెరీ, వెరీ రేర్. అండ్ కేటీఆర్ అరెస్ట్ కావడం పక్కా అని బీఆర్ఎస్ నాయకులు కూడా బహుశా ఒక అంచనాకు వచ్చినట్లే ఉన్నారు. ముఖ్య నేత హరీష్ రావు గారు కూడా కడిగిన ముత్యంలో బయటకొస్తారు. కక్ష కట్టి అరెస్ట్ చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన కేసు వేరు. దాని మీద కక్ష పెట్టుకొని కేటీఆర్‌ని అరెస్ట్ చేయబోతున్నారు. మేము ఇటువంటి వాటికి భయపడము అని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. వెరసి తెలంగాణ రాజకీయాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల బాటలోనే అయితే పయనించబోతూ ఉన్నాయి.